hey, this is instance block. ఇక్కడ మీరు చూసినట్టయితే క్లియర్గా చూసినట్టయితే నేను ఇక్కడ ఒక బ్లాక్ రిఫరెన్స్ ఇక్కడ నేను ఏం రిటర్న్ టైప్ ఇవ్వలేదు. ఇక్కడికి సరే ఎండ్ ఆఫ్ దిస్ మెథడ్ అని ఇక్కడ రాస్తున్నాను. ఎండ్ ఆఫ్ స్టాటిక్ మెథడ్కి ఇక్కడికి సంబంధం అయిపోయింది. ఇక్కడ నేను ఒక ఇన్స్టాన్స్ బ్లాక్ ఇప్పుడు నేను ఇక్కడ రిఫరెన్స్ ఇవి బ్లాక్స్ ఉంటాయి. ఇన్స్టాన్స్ బ్లాక్స్ స్టాటిక్ బ్లాక్స్ కూడా ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఓకేనా? సో ఇన్స్టాన్స్ బ్లాక్స్ అనేది ఏంటి అంటే ఒక బ్లాక్ ఓపెన్ చేసి దాని లోపల మీరు ఏదైనా లాజిక్ రాయొచ్చు. కానీ ఈ బ్లాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది తెలుసా? ఇది మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు కదా, మెథడ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశారు కదా, ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే ఆటోమేటిక్గా ఈ వాల్యూ ప్రింట్ అవుతుంది. అది ఎలా ప్రింట్ అవుతుందో కూడా చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు స్టాటిక్ బ్లాక్ తీసుకుందాం. ఇది ఇన్స్టాన్స్ బ్లాక్ ఇక్కడ రాస్తున్నాను. ఇన్స్టాన్స్ బ్లాక్ ఏంది? దిస్ విల్ ఎగ్జిక్యూట్, దిస్ విల్ రన్ అనుకుంటున్నాం. రన్ వెన్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్. ఓకే, నో స్టాటిక్ బ్లాక్. స్టాటిక్ బ్లాక్కి స్టాటిక్ బ్లాక్ ఆబ్జెక్ట్ క్రియేషన్ అవసరం లేదు, డైరెక్ట్గా రన్ అయిపోతుంది. స్టాటిక్ బ్లాక్స్కి ఆబ్జెక్ట్కి సంబంధం లేదు. దిస్ ఈస్ స్టాటిక్ బ్లాక్. ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు నేను ఇక్కడ రాసిన కాన్సెప్ట్ అంతా కమెంట్ చేస్తున్నాను. ఏది రన్ అవ్వదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏది రన్ అవ్వదు. చూడండి ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఏమనుంది? హే స్టాటిక్ బ్లాక్. స్టాటిక్ బ్లాక్ అంటే ఏంటిది? నేను ఏమని చెప్పాను? స్టాటిక్ బ్లాక్కి క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్. స్టాటిక్ బ్లాక్ ఒక కాన్సెప్ట్ ఏంది? నో నీడ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్. సో ఒక క్లాస్లో స్టాటిక్ బ్లాక్ అనేది ఉన్నదనుకోండి, దానికి మనం ఏం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, అసలు దానికి కాల్ కూడా అవసరం లేదు. మీరు రన్ చేస్తే ఆటోమేటిక్గా స్టాటిక్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. కానీ మరి ఇన్స్టాన్స్ బ్లాక్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? సేమ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ మెథడ్. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, సింపుల్గా ఈ ఒక్క లైన్ తీసేద్దాం, మిగతా అన్ని కామర్స్ కొత్తగా రాసాం ఏమన్నా పూర్తి. సో మెథడ్ కాన్సెప్ట్ ఉందిగా, మెథడ్ కాన్సెప్ట్ సమ్ ఎస్జీ ఈక్వల్స్ టు అంటే ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. న్యూ కీవర్డ్ కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు నేను ఏమన్నా ఎస్జిఏడి అని ఉంది కదా, దీని ఓన్లీ నా ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను అంతే, ఏం చేయలేదు. కానీ ఈ ఇన్స్టాన్స్ బ్లాక్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలంటే నేను ఎలా కాల్ చేయాలి? నథింగ్. ఇక్కడ నేను ఏమని రాశాను? ఇన్స్టాన్స్ బ్లాక్ దిస్ విల్ రన్ వెన్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్. నువ్వు ఎక్కడైనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావు అనుకో, ఈ క్లాస్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేస్తాను అనుకోండి, ఆటోమేటిక్గా మీ ఇన్స్టాన్స్ బ్లాక్ రన్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు నేను ఏమైనా రెఫరెన్స్ వేరియబుల్ యూస్ చేసుకుని నేను ఏం చేయట్లేదు. నేను ఇప్పుడు సేవ్ చేసుకొని రన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు స్టాటిక్ బ్లాక్ రన్ అయిపోయింది, ఇన్స్టాన్స్ బ్లాక్ రన్ అయిపోయింది. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇది ఎంత ఎందుకు సోది, నాకు హై లెవెల్లో కొంచెం చూపించరా? మేము రియల్ టైంలో ఎలా చేస్తారు, ఇంత లైన్స్ ఆఫ్ కోడ్స్ రాస్తున్నారు కదా. ఇప్పుడు రియల్ టైం ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను. మీరు ఏమని చెప్పాను? న్యూ తర్వాత క్రియేట్ చేసేది ఏదైనా ఆబ్జెక్ట్ అని చెప్పాను. సో మీరు ఈ లైన్ రాయాల్సిన అవసరం, ఇంత లైన్ రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇదంతా తీసేసి ఏమని రాస్తాను? న్యూ ఆఫ్ మెథడ్ కాన్సెప్ట్, సారీ న్యూ కీవర్డ్ అయ్యాము, మెథడ్ కాన్సెప్ట్ అంతే. ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది. న్యూ మెథడ్ కాన్సెప్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది. దిస్ ఇస్ ఆల్సో వ్యాలిడ్. ఓకేనా? న్యూ కీవర్డ్ యూస్ చేశాను, దిస్ ఇస్ ఆల్సో వ్యాలిడ్. ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు ఏది రన్ అవుతుంది? బై డిఫాల్ట్గా నాకు ఇప్పుడు ఇన్స్టాన్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎందుకంటే నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను కాబట్టి. స్టాటిక్ బ్లాక్ నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా క్లాస్లో ఉన్న వేరియబుల్స్, క్లాస్లో ఉన్న స్టాటిక్ బ్లాక్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, పాజ్ చేసి వినండి. స్టాటిక్ బ్లాక్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. అది మన ఫండమెంటల్. ఎక్కడ మనం రాసిన ఫండమెంటల్ ప్రకారం ఏంటి? నో నీడ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ టు యాక్సెస్ స్టాటిక్ వేరియబుల్స్.
సో స్టాటిక్ వేరియబుల్స్, సో స్టాటిక్ బ్లాక్కి కూడా అంతే. స్టాటిక్ బ్లాక్కి మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా కూడా అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అది ఫండమెంటల్, అది అంతే. సో నేను ఇప్పుడు రన్ చేస్తాను చూడండి, దిస్ ఇస్ ఆల్సో వ్యాలిడ్. ఇప్పుడు కూడా రెండు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇన్స్టాన్స్ స్టాటిక్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది, ఇన్స్టాన్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఎందుకంటే నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాను అక్కడ. అబ్బా సూర్యం నువ్వు కొంచెము ఇంకొద్దిగా హై లెవెల్లో చెప్పవా, ఇదంతా ప్రతిసారి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి XYZ డాట్ మెథడ్ కాన్సెప్ట్ చేసి నువ్వు మళ్ళీ దాంతో ప్రింట్ డీటెయిల్స్ రాస్తున్నావా, ఈ కాన్సెప్ట్ చూస్ చేసే నాకు కొంచెం హై లెవెల్లో రాస్తావా అంటే 1 లైన్లో కూడా రాయొచ్చు. ఇదంతా తీసేసి ఇంకొకటి ఏమని రాస్తానంటే, 2 సార్లు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా న్యూ. ఓకే, దిస్ ఆల్సో వ్యాలిడ్ అన్నాను కదా. ఇప్పుడు ఇంకొక లైన్ చూపిస్తాను, మీకు కామెంట్ పెడుతున్నాను. న్యూ మెథడ్ కాన్సెప్ట్. ఇక్కడ నేను సెమికోలన్ ఇవ్వను, డాట్ అని రన్ చేస్తాను. డాట్ అని రన్ చేసి మీకు ఇక్కడ చూడవచ్చు, నేమ్ వచ్చేసింది చూడండి, నేమ్ వచ్చింది. కానీ నేమ్ ఏంటిది, నేమ్ ఏం రిటర్న్ టైప్ చేస్తుంది నాకు ఇక్కడ స్ట్రింగ్. ఓకేనా. సో నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ప్రింట్ చేయాలంటే నాకు ఖచ్చితంగా system.out.println స్టేట్మెంట్ కావాలి. సో system.out.println ఆఫ్ న్యూ మెథడ్ కాన్సెప్ట్ డాట్ నేమ్, అంతే. సో నా నేమ్ అనే వేరియబుల్ ఇలా కూడా, ఇప్పుడు నేను నేమ్ అనే వేరియబుల్ని కాల్ చేయాలంటే నేను ఇంతకుముందు చేసినట్టు ఏం చేశాను, నేను ఇక్కడ మెథడ్ రిఫరెన్స్ వేరియబుల్ క్రియేట్ చేసుకుని ఆ రిఫరెన్స్ వేరియబుల్ తోటి నేను నేమ్ కాల్ చేశాను. బట్ హియర్ నేను ఏం రిఫరెన్స్ వేరియబుల్ క్రియేట్ చేసుకోవట్లేదు, డైరెక్ట్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. మనకు ఇన్స్టెన్స్ వేరియబుల్ని యాక్సెస్ చేయాలంటే ఆబ్జెక్ట్ కావాలి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన డాట్ నేమ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు ఏం రావాలి, ప్రింట్అవుట్ డైరెక్ట్గా వెల్కమ్ టు ఇన్స్టెన్స్ వేరియబుల్ అని రావాలి. జస్ట్ సేవ్ ఇట్ అండ్ రన్. ఇప్పుడు ఇంకోటి ప్రింట్ అవుతుంది, వెల్కమ్ టు ఇన్స్టెన్స్ వేరియబుల్. నౌ ద సేమ్ వే ప్రింట్ డీటెయిల్స్ కూడా నేను రన్ చేయాలి. ప్రింట్ డీటెయిల్స్ ఎందుకంటే ఇది కూడా ఇన్స్టెన్స్ మెథడ్ కాబట్టి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, డైరెక్ట్గా ఇది కాపీ చేయను. అది system.out.println అవసరం లేదు కదా మెథడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి. సో న్యూ మెథడ్ డాట్ ప్రింట్ డీటెయిల్స్ అని పెట్టాను. ఓకే, సేవ్, రన్. చూడండి, స్టాటిక్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది, ఇన్స్టాన్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది, ఇన్స్టాన్స్ వేరియబుల్ ఎగ్జిక్యూట్ అయింది, దిస్ ఇస్ ఇన్స్టాన్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకంటే నేను ఇది ఇన్స్టాన్స్ బ్లాక్ ఎందుకు ఎగ్జిక్యూట్ అయింది, నేను ఇక్కడ నా ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాతనే ప్రింట్ డీటెయిల్స్ కాల్ చేశాను. సో దిస్ ఇస్ ఆల్సో కంప్లీట్లీ వ్యాలిడ్. ఓకే.